మేడం ఇక్కడ ఒక్కసారి చూడండి. ఫస్ట్ మనం ఓపెన్ చేసిన వెంటనే ఇలా వస్తుంది. ఇలా వచ్చిన వెంటనే ఇలా వచ్చిందా లేదో ఒక్కసారి చూసుకోండి. ఒకవేళ వస్తే 26, 27 ఇది చూస్ చేసుకుంటే ఇదిగోండి, ఇక్కడ మనకు కింద ప్రోగ్రెషన్, స్టూడెంట్ మూమెంట్ అండ్ ప్రోగ్రెషన్ ఉంది. దాంట్లో ప్రోగ్రెషన్లోకి వెళ్ళి ఇక్కడ మళ్ళీ ప్రోగ్రెషన్ యాక్టివిటీ అని నొక్కితే మనకి ఇక్కడ చిన్నగా చేసుకుంటే జూమ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఓకే నొక్కాల, ప్రోగ్రెషన్ మాడ్యూల్. ఇక్కడ నో రికార్డ్ ఫౌండ్ వస్తుంది. సో ఇక్కడ మీరు ఏ క్లాస్ అయితే ఆ క్లాసు. ఇప్పుడు నేను ఒకవేళ 6th అనుకోండి, 6th క్లాస్ అని సెలెక్ట్ చేసుకొని ఏ సెక్షనో బి సెక్షనో చేసుకొని గో అని నొక్కంగానే మనకు ఈ విధంగా ఆ విద్యార్థి అంటే మొత్తం ఏ సెక్షన్, బి సెక్షన్ కదా మనం సెలెక్ట్ చేసింది, అవన్నీ వస్తాయి. వీటిల్లో చూడండి, ఫస్ట్ విద్యార్థిని అనుశ్రీ సెలెక్ట్, ప్రమోషన్ బై ఎగ్జామినేషన్. ఒకవేళ ఇక్కడ పిల్లలు డ్రాప్ అవుట్ ఎవరన్నా ఉన్నారనుకోండి, అంటే వాళ్ళని కూడా మనం ప్రమోట్ చేయాలి కాబట్టి ప్రమోట్ వితౌట్ ఎగ్జామినేషన్ అనేది కింద సెలెక్ట్ చేసుకోవాలి. ఇట్లా వీళ్ళు ఎగ్జామ్ పెట్టింటే మాత్రం ఎగ్జామ్ పెట్టుకోండి, ప్రతి ఒక్కరిని చేయాలి. ఇక్కడ పర్సంటేజ్ 100 లోపలే ఉండాలి కాబట్టి సో పర్సంటేజ్. తర్వాత ఇక్కడ ఎన్ని డేస్ అటెండ్ అయినారు, తర్వాత వచ్చేసి స్టూడెంట్ ఇన్ సేమ్ స్కూల్. తర్వాత ఇప్పుడు మనం 6th క్లాసు బి సెక్షన్ కాబట్టి ఖచ్చితంగా 7th బి పోతారు కాబట్టి ఇక్కడ క్లాస్ ఉంటుంది. 7th బి అని నొక్కేసి అప్డేట్ అని నొక్కేసినామంటే అయిపోయింది. ఇలా వస్తుంది, స్టూడెంట్ డీటెయిల్స్ హ్యాస్ బీన్ అప్డేటెడ్ అని. ఓకే కొట్టేస్తే మనకు అయిపోయినట్టు ఇక్కడ డన్ అని వస్తుంది. సో నేను 6th బి కొట్టినాను, అది ఏంటి అని ఒకవేళ అంటే మిస్టేక్ కొట్టినప్పుడు మనం కరెక్షన్స్ అని ఉంది, కరెక్షన్లోకి వెళ్ళామంటే ఇక్కడ మళ్ళీ మనము కరెక్షన్స్ చేసుకోవచ్చు. అందుకని నేను ఏదో ఒకటి కొట్టేశాను. సో కరెక్షన్స్ కూడా మనం చేసుకోవచ్చు. సో ఈ విధంగా పెండింగ్ అని చూడండి, అంటే నేను ఇప్పుడు చేశాను కదా అది. సో ఈ విధంగా మనము చేసుకోవాలి మేడం. ఫస్ట్ మనము అది ఏమై ఉండాలి అంటే మనము స్టూడెంట్ మాడ్యూల్లోకే వెళ్ళాలి. అక్కడ స్కూల్ మాడ్యూల్, స్టూడెంట్ మాడ్యూల్ ఉంటుంది కదా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేసిన వెంటనే లాగౌట్ నుంచి మొదటి నుంచి చూపిస్తున్నాను చూడండి. లాగిన్ ఇక్కడ చూడండి, లాగిన్ అని నొక్కంగానే సో ఇవన్నీ కూడా క్లోజ్ చేసేసుకోండి. రెండు ట్యాబ్స్ వస్తాయి. దీంట్లో ఇక్కడ ఉంటుంది స్టూడెంట్ మూమెంట్ అండ్ ప్రోగ్రెషన్. సో ఈ విధంగా మనం కంప్లీట్ చేసుకోవాలి.